సైక్లోన్ మోంతా వేగంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ హై అలర్ట్ ని జారీ చేసింది. రాష్ట్రంలోని 23 జిల్లాలకి హై అలర్ట్ ని ప్రకటించింది. సైక్లోన్ మోంతా గురించి మీకు తెలిసిందే, కానీ డిఫరెంట్ సైక్లోన్స్ కి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయి. ఆ నేమ్స్ ఎలా పెడతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలో సైక్లోన్స్ కి పేరు పెట్టే విధానం వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. గతంలో చూసుకున్నట్లయితే ఈ పేర్లు ఓన్లీ అమ్మాయిల పేర్ల మీదమే ఉండేది, కానీ 1979 నుంచి పురుష స్త్రీ పేరు రెండు తీసుకుంటున్నారు. ప్రతి సముద్ర ప్రాంతానికి ఒక రీజనల్ స్పెషలైజ్ మెటలాజికల్ సెంటర్ ఉంటుంది. అది పేర్ల జాబితాను నిర్వహిస్తుంది. ఇండియన్ ఓషన్ కోసం ఐఎండీ న్యూఢిల్లీ రీజనల్ స్పెషలైజ్ మెటలాజికల్ ఆఫీస్ గా పనిచేస్తుంది. ఇండియన్ ఓషన్ రీజన్ లో సైక్లోన్స్ నేమింగ్ చేయడానికి 2004 లో 13 దేశాలు కలిసి ఒక ప్యానెల్ గా ఏర్పాటు చేశారు. ప్రతి దేశం 13 పేర్లను సమర్పిస్తుంది. ఈ 13x13 169 నేమ్స్ అన్ని జాబితాలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ గా అరేంజ్ చేశారు. కొత్త తుఫాన్ ఏర్పడినప్పుడు ఈ జాబితాలో ఉన్న ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం నేమింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కసారి వాడిన పేరుని ఇంకొకసారి వాడరు. అండ్ ఈ సైక్లోన్ మొంతా పేరుని ఏ కంట్రీ ఇచ్చిందో కమెంట్ బాక్స్ లో చెప్పండి.